అప్లికేషన్ కూడా రావడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం Mahesh Alkadur sir and Dr. Prabhakar sir, give a round of applause. We are proudly say that the first CBSE school in Dharmavaram, the affiliation of our Delhi number, affiliation number 130772. ఓకేనా? గుడ్ ఈవినింగ్. 4వ వార్షికోత్సవం జరుపుకోవడము చాలా ఆనందదాయకము. ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ చెప్పాడు, 47 మందితో మొదలైనటువంటి ఈ కళా విశ్వవిద్యాలయము 450 మందితో ఈ సంవత్సరము చేరుకున్నదని. అంటే ప్రతి సంవత్సరము 200% ఎన్రోల్మెంట్ పెరిగిపోతుంది అని. వంశీ కృష్ణ నోబెల్ స్కూల్ యాన్యువల్ డేకి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యాన్యువల్ డేని ఇంత గ్రాండ్గా చేసినటువంటి వంశీ కృష్ణ నోబెల్ హై స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్కి, ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. సో మీకు ఏవైతే చెప్పాలనుకున్నారో అవన్నీ కూడా చాలామంది మన స్పీచ్ ఇచ్చిన వాళ్ళందరూ చెప్పే ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్. So only thing I would like to share with you all is that సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఒక అటెంప్ట్లోనూ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ అది ఒక అటెంప్ట్లో అయితే వెరీ వెరీ హైలీ ఇంపాసిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీరందరూ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి రావడం జరిగింది. సో మీ పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్స్గా మీరు కూడా మీ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దానికోసం ప్రతిరోజు కూడా వాళ్ళని, అంటే ఇప్పుడు జనరల్గా డ్యూటీకి వెళ్ళాలంటే కూడా ప్రతిరోజు టైంకి లేచి పిల్లల్ని రెడీ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ మీకు వేరే వేరే పనులు ఉన్నప్పటికీ కూడా సో ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ మారం చేస్తుంటారు, స్కూల్కి పూర్వం ఏడుస్తుంటారు, చాలా రకాలుగా చేస్తుంటారు. అయినా సరే వాళ్ళని అందరినీ కూడా మీరు ప్రాపర్గా మౌల్డ్ చేసి వాళ్ళని బుజ్జగించి ఏదో ఒక రకంగా స్కూల్కి తీసుకెళ్ళొచ్చి వదిలి, మీ బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళ షెడ్యూల్కి ఎక్కువ టైం కేటాయించి వాళ్ళ ప్రియారిటీస్ మీరు ఒక తల్లిదండ్రులుగా బాగా గుర్తించి మీ విద్యా సంస్థను అభివృద్ధి చేస్తున్నందుకు చాలా అభినందిస్తున్నాను. మనము ఈరోజు ఈ సాయంకాలము కొద్ది నిమిషాలు కొన్ని విషయాలు ముచ్చటించుకుంటే, ఒక టీచర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ ఏ టీచర్. మీరు పేరెంట్సు, మీ పిల్లలు అందరము ఇక్కడే ఉన్నాము. ఈ టీచర్ పేరెంట్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనము ఎప్పుడైనా వీలైనప్పుడల్లా ఇలా సాయంకాలము కొద్దిసేపు ముచ్చటించుకుంటే, కనీసము నెలలో ఒకరోజు పేరెంట్ టీచర్ దగ్గరకు వచ్చి మా పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది,
మా అమ్మాయి ఎలా మీతో బిహేవ్ చేస్తోంది, తోటి వారితో ఎలా ప్రవర్తిస్తోంది అని మీరు ముచ్చటించుకుంటే నిజంగా మీరు